ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నానో చూపించాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ వస్తువులు కావాలి, ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలి అని ఈ వీడియోలో చెప్పి పూజ ఏ విధంగా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతానికి ముందుగా నైవేద్యాలకి కావలసిన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకునేవి మినపప్పు, శనగపప్పు, ముందుగా వరిపిండి ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ముందు రోజు అంటే మనం శుక్రవారం పూజ చేసుకుంటే ముందు రోజు ఈవినింగే మినపప్పు, బియ్యం బూరెలకి నానబెట్టుకోవాలి. మినపప్పు ఒకటి విడిగా గారెలకి నానబెట్టుకోవాలి. తర్వాత శనగలు వాయనంలోకి అమ్మవారికి నైవేద్యాల్లోకి శనగలు నానబెట్టుకోవాలి. వరిపిండి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా ముందుగానే తురుముకొని సిద్ధంగా ఉంచుకోవాలి. బెల్లం పరమాన్నంలోకి, అత్తెసరులోకి విఘ్నేశ్వరుడి దగ్గర నైవేద్యంగా సమర్పించుకోవడానికి ముందుగా అవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. నైవేద్యాల కోసం ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పూజకు కావలసిన సామాన్లు మనం శుక్రవారం పూజకంటే లక్షవారం సాయంత్రానికి ముందుగానే అన్నీ తెచ్చుకుని సిద్ధంగా ఇంట్లో ఉంచుకోవాలి. శుక్రవారం పొద్దున్నే పూజ చేసుకోవడానికి హడావుడైపోతుంది కాబట్టి ముందు రోజునే మనం సిద్ధం చేసుకోవాలి. ఆ విధంగా పూజకి ఏమేమి కావాలి అంటే పీట మీద వేయడానికి వస్త్రం, అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంచుకోవాలి. ఆ తర్వాత కలశను సిద్ధం చేసుకోవడానికి రాగి, ఇత్తడి లేదా వెండి ఏది అందుబాటులో ఉంటే ఆ చెంబుని, కొబ్బరికాయలని, కలశం మీద పెట్టుకోవడానికి మామిడి ఆకుల్ని, జాకెట్ ముక్కల్ని, బ్లౌజ్ పీసులను కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ సామాన్లు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కర్పూరం, అగరత్తులు వెలిగించుకునేది, దీపం కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు ఇవన్నీ కూడా ముందుగానే ముందు రోజు ఈవినింగే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా తెల్లదారం తోరం కట్టుకోవడానికి తెల్లదారం ఒకటి సిద్ధంగా ఉంచుకోవాలి. గుమ్మాలకి మామిడి తోరణాలు అవి కూడా మనం లక్షవారం సాయంత్రమే పూర్తి చేసుకుంటాం కాబట్టి మామిడాకులను కూడా గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడానికి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇల్లంతా కూడా ముందు రోజు ఈవినింగే శుభ్రం చేసుకుని తడిబట్ట అది పెట్టుకుని గుమ్మం దగ్గర గడపలన్నింటికి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ముగ్గులు వేసుకు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా తమలపాకులు వాయనం ఇవ్వడానికి తమలపాకులు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులు దొరికితే పూజ చేసుకోవడానికి విడి పువ్వులు, అలాగే తాంబూలంలోకి నైవేద్యంగా సమర్పించడానికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు 2 కలశం మీదకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి 2 కాయలు ఉండాలి. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించడానికి కొత్త చీర, జాకెట్టు, గాజులు ఏవైనా మనకి ఆభరణాలు శక్తి కొలది సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఇవన్నీ పూజకి ముందు రోజు ఈవినింగే మనం ఇవన్నీ తెచ్చిపెట్టుకుని ఉంచుకుని ఉంటే మార్నింగ్ శుక్రవారం ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఆవు పాలను కూడా సిద్ధం చేసుకోవాలి. పంచామృతాలు తయారు చేసుకోవడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార పంచామృతాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకు ఉంచుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకు శుక్రవారం ఉదయంనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం ఆచరించి తలంటు స్నానం చేసుకుని వీళ్ళంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసుకుని ఆ తర్వాత నైవేద్యాలు ముందుగా ప్రిపేర్ చేసుకుంటాము.
ఎన్ని నైవేద్యాలు మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని నైవేద్యాలని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. ఫస్ట్ నైవేద్యం నేనైతే పులిహార, పరవన్నం, బూరెలు, గారెలు సిద్ధం చేసుకున్నాను నైవేద్యంగా సమర్పించుకోవడానికి. అవి ముందుగా సిద్ధం ఉంచుకుని ఆ తర్వాత మనం కూడా అమ్మవారిలా నీట్గా చీరకట్టుకు గాజులు, పువ్వులు, జడ వేసుకొని పూజ చేసుకోవడానికి రెడీ అవ్వాలి మనం కూడా అమ్మవారిలాగా రెడీ అవ్వాలి. ఆ తర్వాత పూజ గదిలో పూజ దగ్గర మనం అన్నీ రెడీ చేసుకోవాలి. ఎక్కడ పూజ చేసుకుంటామో అనుకుంటామో మనకి వీలుగా ఉంటే దొరికితే కంపల్సరీ ఆవు పేడతో శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. దొరకకపోతే పసుపు నీళ్ళతోని గంగాజలంతోని శుభ్రం చేసుకుంటాము. ఆ విధంగా ఒక పీఠం ఏర్పరచుకుని అమ్మవారి ఫోటో పెట్టుకుని దాని మీదే కలశను ఏర్పాటు చేసుకోవాలి. కలశ కోసం ఇత్తడి చెంబు, నేనైతే ఇత్తడి చెంబు తీసుకున్నాను. ఇత్తడి చెంబు తీసుకుని అందులోనే నీళ్లు పోసుకుని కొద్దిగా గంగాజలం కూడా వేసుకుని అందులోని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు, చెక్క, పచ్చకర్పూరం, ఎండు ఖర్జూరాలు, ఇంకా యాలకులు వేసి దానిపైన మామిడాకులుంచి మామిడాకుల పైన కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన జాకెట్ ముక్కను ఇలా త్రిభుజాకారంగా వచ్చేటట్టు మడత పెట్టుకొని ఆ కొబ్బరికాయ పైన ఉంచుకోవాలి. ఆ విధంగా ఆ జాకెట్ ముక్క పైన పెట్టుకున్నది గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. పువ్వు కూడా ఉంచాలి. దానిపైనే గంధం రాసి బొట్టు పెట్టుకుని పువ్వులు, గాజులు, మనం ఏమైనా పెట్టుకోవాలనుకున్న ఆభరణాలతో అలంకారం చేసుకోవచ్చు, పూజ అనేది చేసుకోవచ్చు. ఆ విధంగానే కలశలోకి అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకుంటాము. ఆ తర్వాత అమ్మవారి రూపు కూడా పంచామృతాలతో సిద్ధం చేసుకుని పూజలో పెట్టుకోవాలి. తర్వాత తెల్లదారాన్ని తీసుకుని 9 పోగులుగా వేసుకుని పసుపు రాసి విధంగా 9 పోగులుగా వేసుకుని 9 ముడులు వేసుకోవాలి. ముడుల దగ్గర పువ్వులైనా పెట్టుకోవచ్చు. నార్మల్గా ముడులు వేసుకొని కుంకుమని అలంకరించుకోవాలి. ఈ విధంగా కుంకుమ అలంకరించుకు ఈ విధంగా పూజకు కావలసినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి ఏమైనా రాయి లాంటిది, నీళ్లు పట్టుకోవడానికి గిన్నె, ఇవన్నీ మనం ముందుగానే సిద్ధం ఒక చోట పెట్టుకుంటే విడి పువ్వులు అన్నీ పెట్టుకుంటే పూజలో మాటికి ఎవరిని పిలవకుండా మనం మధ్యలో లేవకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం జరుపుకుంటాము. ఆ శుక్రవారం కుదరకపోతే ముందు తర్వాత ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. ఈ విధంగానే నేను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని పూజని పూర్తి చేసుకున్నాను. పూజ వీడియో పెట్టుకుని పంతులు గారు చెప్తున్నట్టుగా పూజ చేసుకుంటే ఎంతో మనసుకు ప్రశాంతంగా ఉంది. వీడియోలో చెప్పినట్టు పూజకి అన్నీ సిద్ధం చేసుకుని పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి కృపా కటాక్షాలతో పూజను పూర్తి చేసుకున్నాను. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకున్నాను. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి కూడా నమస్కరించుకుని ఆ తర్వాత నా ప్రత్యక్ష దైవమైన మావారికి కూడా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా తలపైన చల్లుకొని ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అలాగే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహము, చల్లని చూపు, కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అపరాధపూర్వక నమస్కారం సమర్పించుకొని
ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. నమస్కారం.